రోజు గాజువాక జోన్ లో మా దృష్టికి వచ్చిన సమస్యలపై గౌరవ కమిషనర్ గారికి సమయం ఉదయం 10 గంటలకు హాజరైన నివాస్ మరియు వార్వా ప్రతినిధులతో పాటు వివిధ కాలనీ సంఘాల నాయకులు అందరితో కలిసి కావాల్సిందిగా జీవీఎంసీ జోన్ 6 కమిషనర్ గారిపై సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మెమోరాండం ఇవ్వడం జరిగింది. పై సమస్యలన్నిటిపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని నివాస్ మరియు వార్వాగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మన విశాఖపట్నంలో జీవీఎంసీకి వచ్చినటువంటి మొత్తం ఆస్తి పన్నులో 1/3 భాగం అనేది గాజువాక జోన్ నుంచే సమకూర్చడం జరుగుతుంది. కానీ గాజువాక జోన్కి వినియోగం చేసినటువంటి ఖర్చులైతే చూస్తే కనీసం 6వ వాటా కూడాను వినియోగించట్లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. ఇక్కడ కాకులు కొట్టి గద్దలకు వేసినట్ల గాజువాక జోన్ నుంచి తీసుకెళ్లి ఆర్కే బీచ్, ఎంవీపీ ఇటువంటి బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఇక్కడ ప్రజలు కట్టినటువంటి పన్నును వాళ్ళకు వినియోగించడం అనేది చాలా దుర్మార్గం. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే, గాజువాక జోన్లో సుమారు 20 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డుకి ఒక లైబ్రరీ ఉండాలి. అదేవిధంగా ప్రతి వార్డుకి కూడాను ఒక పిహెచ్సి ఉండాలి. ఎందుకంటే గాజువాకలో సుమారు 5 లక్షల పైచిలుక జనాభా నివసిస్తున్నారు. ఇక్కడ సరైనటువంటి విద్యా వైద్యకు సంబంధించినటువంటి వనరులు లేవు. ఎందుకంటే విశాఖపట్నంలో చూసినట్లయితే ఇంచుమించు జీవీఎంసీలో ఉన్నటువంటి 1/4 పాపులేషన్ ఒక గాజువాకలే ఉన్నది. ఇక్కడ ఒక్కటి కూడా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఎక్కడో అగ్నంపూడిలో నామమాత్రంగా నిర్మించారు. డిగ్రీ కాలేజ్ లేదు. అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజ్ ఖచ్చితంగా ఇక్కడ గాజువాకలో నిర్మించాలి. ఆ డిగ్రీ కాలేజ్ అనేది ఏర్పాటు చేయాలి. ప్రతి వార్డులో కూడాను ఒక పిహెచ్సి ఏర్పాటు చేయాలి. చెప్పడానికైతే చాలా కరెంటు బిల్లుల విషయంలో ప్రతి వీధికి ఒక స్మార్ట్ మీటర్ పెడుతున్నారు. కానీ ఎక్కడ కూడా వీధి లైట్లు అనేది సక్రమంగా వెలగట్లేదు. కాలువల్లో కూడాను ఏదో వారానికి ఒకసారి 2 సార్లు జీవీఎం సిబ్బందిని పంపించి బళ్ళు కూడా రెగ్యులర్ గా పంపించట్లేదు. చెత్త తీసేయడానికి వాళ్ళు తుడిచేటప్పుడు ఆ చెత్త అనేది కాలువలకు దోస్తున్నారు. 2వ రోజు వచ్చి ఆ తాలకు చెత్తని మరలా పైకెత్తుతున్నారు. 3వ రోజు వచ్చి దాన్ని డంప్ చేస్తున్నారు. ఈ విధంగా వారం మొత్తం మీద చూస్తే 1-2 సార్లు జరుగుతుంది. ఈ లోపు కుక్కలు, పందులు, ఆవులకైతే ప్రత్యక్షంగా చెప్పవలసిన అవసరం లేదు. నెక్స్ట్ మన మిత్రులు ఇప్పుడు చెప్పారు స్మార్ట్ మీటర్ల విషయంలో. స్మార్ట్ మీటర్ ఏదైనా మీటర్ బిగించేటప్పుడు ఎవరైనా మీటర్ని టచ్ చేస్తే ఖచ్చితంగా ఈ విద్యుత్ సంబంధించిన అధికారులేమో యాక్షన్ తీసుకుంటామంటారు. ఎవరో అనామకులు తెలియనటువంటి వ్యక్తులు ఎవరో 2 కుర్రవాళ్ళు పంపించి మీటర్లు బిగించాలని చూస్తున్నారు. వాళ్ళు బిగించేటప్పుడు ఈ విద్యుత్ సంబంధించినటువంటి సిబ్బంది కనీసం లైన్ ఇన్స్పెక్టర్ గాని, ఒక లైన్ మ్యాన్ గాని కనీసం ఎవరు కూడా రాకుండాను ఒక దొంగ చోటున ఈ స్మార్ట్ మీటర్లు బిగించవలసిన అంత అవసరం ఏమొచ్చింది. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నామని ఆ తాలూకా కన్జ్యూమర్కేమో నోటీస్ ఇచ్చి చెప్పవలసి వాళ్ళ తాలూకా ప్రమేయం మేరకు మాత్రం చేయాలి తప్ప గాని భయాందోళనకు గురి చేసి ఎవరో ఒక రౌడీలాగా ఉన్నటువంటి బలిష్టంగా ఉన్న 2-3 కుర్రాళ్ళు పంపించి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి. దానితో పాటు ఇక్కడ పాత గాజువాక నుంచి కొత్త గాజువాక వరకు రోడ్స్ అయితే ఉన్నా కానీ ఈ సబ్వేలో ఎక్కడా కూడా ఒక బల్బు వెలగట్లేదు. రాత్రిని ఇక గాజువాక నుంచి కోరమన్నపాలెం వరకు కూడాను ఏ రకమైనటువంటి ఒక లైట్ కూడా లేకపోవడం వల్ల అనేకమైన యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ జీవీఎంసీ మీదుగా హెవీ వెహికల్స్ వెళ్తున్నా. ఈ వెహికల్స్ ఇమీడియట్ గా ప్రధానంగా హాస్పిటల్ ఉన్నది, కోర్టు ఉన్నది, ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నది, జీవీఎంసీ ఉన్నది. ప్రధానమైన ఆఫీసులు అంటే రోజు తక్కువ కనీసం 60-70 వేల మంది ప్రయాణించినటువంటి వీధుల్లో ఇటువంటి భయంకరమైనటువంటి వెహికల్స్ అనేవి వెళ్తే ఎంతమంది